మిత్రులారా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ దొంగ ఓట్లను, చనిపోయిన వాళ్ళ ఓట్లను, కొంతమంది ఏంటంటే ఇది ఈడ ఒక ఓటు ఉంటుంది, ఇంకేది ఇంకో ఊర్లో ఇంకో ఓటు ఉంటుంది, ఇలాంటి ఓట్లన్నింటినీ కూడా తీసేసిందనమాట. ఇందులో తప్పే ఉన్నది, తప్పేమన్నా ఉండదా అంటాలే. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఈ విధమైనటువంటి లక్షల ఓట్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించేసిందనమాట. అయితే దొంగ ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నటువంటి కొంతమందికి ఇదే పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఓళ్ళేదో ఆ బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి వాళ్ళందరినీ పిలుచుకొచ్చుకొని వాళ్ళకంతా ఈ దొంగ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు అన్ని చేపించి వాళ్ళంతా కూడా ఈ ఓటు బ్యాంక్ గా మార్చుకున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఓట్లన్నీ తీసేస్తారు. ఇప్పుడు వీళ్ళకి పెద్ద కష్టం అయిపోతుంది, బాధ అయిపోతుంది, కడుపులో మంట పెరిగిపోతుంది, ఏం చేయాలో అర్థం కావడంలే. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ మంత్రి అయినటువంటి ఫిర్హాద్ హకీం ఇంకో 4 అడుగులు ముందుకేశాడు. సరే, ఈయన ఏం మాట్లాడినాడయ్యా అంటే, సర్ పేరుతో సిఏఏ అమలుకు బీజేపీ అలాగే ఎన్నికల సంఘం కలిసి ప్రయత్నం చేస్తాయని చెప్పేసి నోటుకొచ్చినట్టు వాగినాడు. అసలు ఈ సరకు సిఏఏకి సంబంధం ఏమన్నది? అసలు సిఏఏ అనే ప్రస్తావన ఇతను ఎందుకు తీసుకొచ్చాడు? అసలు కొంచెం అన్న బుద్ధి ఉన్నదా ఇతనికి? సరే, అర్హులైన ఒక్కరి ఓటు తొలగించినా కూడా ఊరుకునేది లేదని మాట్లాడినాడు. ఒకవేళ నా విధంగా తొలగిస్తే కాళ్ళు ఎరగొడతాడంట. అర్హులంటే ఎవరు? మీ వాళ్ళనే? ఏది బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, మయన్మార్ నుంచి వచ్చారు, వాళ్ళు మా వాళ్ళకి నేను చెప్పేస్తాను. నీ ఉద్దేశం అంటే మన దేశంలో ఎట్టయిపోయిందంటే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఇదంతా కూడా ఎక్కువైపోయింది. ప్రభుత్వాన్ని కూడా కాదంటున్నారు, రాజ్యాంగాన్ని కూడా పక్కన పెడతారు. మళ్ళీ వీళ్ళు ఏంటంటే రాజ్యాంగాలు పట్టుకొని తిరుగుతారు. కాదు, ఏంది నువ్వు చేసేది? వాళ్ళు దొంగ ముండా కొడుకులు దొడ్డిదారిని వచ్చారు. చెప్పాలంటే వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా నడువులు ఎరగదన్నాలా? మీరు కాళ్ళు ఎరగొడతారా? అదే స్వేచ్ఛ ఎక్కువైపోయింది. ఇంతకు ప్రజలకు బుద్ధి ఉండాలా. ప్రజలకు బుద్ధి ఉంటే ఇలాంటి లంబడి కొడుకులంతా కూడా ఆడేమన్నా మూల కూర్చోంటారు, ముక్కుతా ములుగుతా. లేకపోతే ఏందియా, ప్రభుత్వాన్ని సవాల్ చేసే అంత స్థాయికి ఎదిగినాడా? రాజ్యాంగాన్ని సవాల్ చేసే స్థాయికి ఎదిగినాడా? ఎవడో దొడ్డిదారిని వచ్చిన ముండా కొడుకేంది? ఈడ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇచ్చేది, వాళ్ళకి ఈడ ఓటు హక్కులు కల్పించేది సిగ్గులే ఒకరవన్నా కూడా. అలాంటి వాళ్ళకి ఒత్తాసు పలకనా? ఇంతకు వీళ్ళు ఆ దేశానికి చెందిన వాళ్ళు, లేకపోతే ఈ దేశానికి చెందిన వాళ్ళు, లేకపోతే నాయన గారు ఏమన్నా ఆడుండారో ఏందో నాకైతే అర్థం కావడంలే.